నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యువరాజు ఆరుద్రరావుతో పాటు ఆయుధ పూజలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి పట్టణ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బంది ఆయుధ పూజను నిర్వహించిన మంత్రి సీతక్క. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఘనంగా విజయదశమి పండుగ ఉత్సవాలు. అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తుపాకీతో కాల్చివేత. చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన బాబా సిద్దిఖీ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తి సంస్థానాధీశులు అధ్యక్షులు రాజా కృష్ణదేవరాయలు యువరాజు ఆరుద్రరావుతో పాటు ఆయుధ పూజలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజవంశీకుల కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న షమీ పూజ నిమిత్తం కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఊరేగింపుగా నల్లచెరువు సమీపంలో ఆయుధ సంపత్తితో షమీ పూజలో పాల్గొని పట్టణ నియోజకవర్గ ప్రజలకు వారు దసరా శుభాకాంక్షలు తెలిపారు. पंचाक्षरमनुमान पंचसूत्रकृतो वंदे पंचाचार्यान् ऐश्वर्यभ्यर्थं सर्वं भगवत् पश्याम मेघारेड्डी नामधेयः शर्माणि सर्वमंगलम् अपर्णापार मात्रा हिमन्ते तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वरा ओंकारं शिरसा हीनं नमकारं भुजनं जय जय राजा सखियासाकिने सदा शिवो चोटरो దసరా పండుగ శుభ సందర్భంగా ములుగు జిల్లా అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బంది ఆయుధ పూజ సీతక్క చేత నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాప వినాశనానికి, సత్యానికి, ధర్మానికి చిహ్నంగా నిలిచే దసరా సామూహిక వేడుకకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒకప్పుడు కామ్రేడ్ సీతక్క కోసం వేటాడిన తుపాకులు నేడు అవే తుపాకులు మంత్రి సీతక్క చేత పూజలు అందుకున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీతక్క అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. దుర్గాంబికా పరాదేవత ఆయుధ దేవతాభ్యో నమః. శమే వృక్షరాజ దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం దర్శయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరే నారాయణ నమోస్తుతే. నమస్కారం అందరూ కూడా నమస్కారం.
ఓం అశ్వతాయ చ గోదాయ గౌరీ మధురిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్తే తత్వాయాదాస్తం విపరేతనాం. ఓం ఆజినేతే పరాజినే దుర్వారోహంతు విష్ణునే దాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే అద పుష్పైశ్చ పూజయామి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి నైవేద్యం ప్రోక్షా. అమ్మవారికి జమ్మి చెట్టు అన్నిటికీ హారతి. ఓం మానవ జగుంసేజ్జాత వేదో గామశ్వం పురుషే జగతో అభిప్రదజ్ఞాగహి శ్రియా మహాపరిపాదయా. దుర్గాంబికా పరాదేవత ఆయుధ దేవతాభ్యో నమః. శమి వృక్షరాజ దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం దర్శయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరే నారాయణ నమోస్తుతే. నమస్కారం అందరూ కూడా నమస్కారం. ఓం అశ్వతాయ చ గోదాయ గౌరీ వర్తేన వర్షించామి అమృతమస్తు ఓమా భోజ్యద్రసమృతం బ్రహ్మ ఉద్భువస్వరోం మధురిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్తే తత్వాయాదాస్తం విపరేతనాం. ఓం ఆజినేతే పరాజినే దుర్వారోహంతు విష్ణునే దాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే అద పుష్పైశ్చ పూజయామి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి నైవేద్యం ప్రోక్షా. అనయా ధ్యానవాహనాది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో విజయదశమి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన మహిషాసుర రాక్షసుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలతో మైదానం కిక్కినిసిపోయింది. ఈ సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రంగులు వెదజల్లే బాణసంచా కాంతులు, సప్త వ్యసన దిష్టిబొమ్మ దహనం వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక వెంకటస్వామి, వివేక్ సతీమణి సరోజ దంపతులు, ఏరియా జీఎం జి దేవేందర్, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని శ్రీ వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని దర్శించుకొని శమి పూజ, అమ్మవారి ఊరేగింపు పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాక్షస సంహారానికి ప్రతీక దసరా అని, చెడుపై మంచి గెలిచే తీరుతుందనే సందేశాన్ని తెలిపే పండుగ విజయదశమి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నారన్నారు. పండుగ నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఇక్కడ నడుస్తుంది. మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ఒక విశ్వాసం చూపిస్తున్నాను. నేను ఎలక్షన్లో మీ అందరికీ పాటించాను. చెన్నూరు నియోజకవర్గంలో మంచి పనులు చేయాలి, చెన్నూరు నియోజకవర్గానికి రూపం మారాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరము 500 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో పనులన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. ప్రత్యేకంగా మన మందమరి మండలంలో మన మందమరికి మంచినీటి కోసము 30 కోట్ల రూపాయలు, రోడ్స్, సైడ్ డ్రైన్స్, ఇంకా వాటర్ సప్లైకి 60 కోట్ల రూపాయలు, ఒక 100 కోట్ల రూపాయలతో మన మందమరిని మంచిగా చేసుకోవడానికి పనులు ప్రారంభమయ్యాయని చెప్పి మన మందమరి ప్రజలందరికీ ఒక భరోసా ఇప్పిస్తూ, ఎందుకంటే కాకా వెంకటస్వామి గారికి మీరు ఎన్నిసార్లు గెలిపించారు, నన్ను గెలిపించారు, ఇప్పుడు ఈసారి మా కొడుకు వంశీ కూడా గెలిపించారు. ఈ అందరి కోసం పని చేస్తూ సేవ చేస్తూ ఇంతకుముందు కూడా మందమరి పట్టణానికి మంచి సౌకర్యం మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సంవత్సరాలు చేయించడం జరిగింది. అప్పుడు కూడా కాగా వెంకటస్వామి గారు ఒలికల నుంచి ఇక్కడ వాటర్ సప్లై స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ రోజులలో 24 కోట్ల రూపాయలతో మనందరికీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరము మనకు ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మన ఇల్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందిస్తుందని చెప్పి అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు చెబుతూ డెఫినెట్లీ చెన్నూరు నియోజకవర్గాన్ని
మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తాము. మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీని కాల్చి చంపారు. ఈ సంఘటన బాంద్రా ఈస్టులోని అతని కుమారుడు జీసన్ సిద్దికీ కార్యాలయం సమీపంలో జరిగింది. బాబా సిద్దికీకి అనేకసార్లు తుపాకీ గాయాలు తగిలాయి. వెంటనే చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించాడు. पागल का है, जाइए मत करिए। थोडा लांबून 9:30 वाजताची जवळपास घटना घडलेली आहे, ज्याच्यामध्ये श्री बाबा सिद्दीकी हे इंजर्ड झालेले आहे. त्यांना लीलावती हॉस्पिटलमध्ये पाठवण्यात आलेला आहे. तिथे इलाज चालू आहेत आणि 2 संदिग्ध लोक आम्ही ताब्यात घेतलेले आहे. पुढची तपास तो क्राईम ब्रांच मुंबई करत आहे. చెడుపై మంచి సాధించిన గెలుపే విజయదశమి. రాక్షస సంహారానికి ప్రతీక దసరా. చెడుపై మంచి గెలిచే తీరుతుందని సందేశాన్ని తెలిపే పండుగే విజయదశమి పండుగ. విజయదశమి విశిష్టతను తెలిపేలా అనేక పురాణ గాథలు ఉన్నాయి. అందులో ప్రధానమైనదే మహిషాసుర వధ. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ పెద్దలు దామెర సారయ్య, నర్సయ్య, వెంకటరెడ్డి, గొల్లపల్లి శ్రీను, నర్సిరెడ్డి వారి, బేజూరి రజనీకాంత్ వారి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాదత్ నగర్ ఏరియాలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులకు సమాచారం రావడంతో బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ తన టీం మరియు క్లూస్ టీంతో కలిసి రావడం జరిగింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
खुसरो घर का फोन नंबर बोले खुसरो कहाँ है कहाँ है ये भी लड़के अंदर यहाँ सब यहाँ है पूरा इधर से चलो ये अलमारी तो पूरा तोड़ दिया चाबी से खुल लेगा वो से तोड़ा हूँ मिला बोल नाता है नीचे यहाँ तक लागे तेरा मुझसे वो चीज़ था ना आए ये इसमें अलमारी में है ऐसा ये सामान तो ऐसे था इसमें ये उठा के देखा शायद खाली वो जरा लाइट बंद करो ఇది పెట్టి వీడికి వచ్చిండు మళ్ళీ దుంకేటప్పుడు దుంకనికి పోయాడు ఆ ఇటుకి ఇరికింది पूरा अंधेरा रहता है पूरा इधर भी बता इधर लाइट डालो थोड़ा ये लाइट मारो ఈరోజు రాత్రి నిన్న అంటే 12 తారీఖు రోజు రాత్రి 10:30 గంటలకు మాకు సాదర్ నగర్ ఏరియాలో దొంగతనం అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. మేము మా టీం వచ్చి చూస్తే ఇక్కడ దొంగతనం అయి ఉంది. మొత్తం ఇంట్లో ఉన్న మెయిన్ డోర్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి దొంగతనం చేశారు. 2 తులాల బంగారం 20,000 రూపాయలు దొంగతనం అయిందని కంప్లైంట్ చెప్తా ఉన్నారు. దీని మీద మేము క్లూస్ టీంని కూడా పిలిచినాం. వాళ్ళు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మేము కూడా కేసు బుక్ చేసాం. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంత వీలైతే అతి తొందరలో నేరస్తులను పట్టుకుంటాం. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి సందర్భంగా వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో షమీ వృక్షానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారదారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతుల శారదమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. पुंडरीकाक्ष नमस्ते विश्वभावना. ओम लक्ष्मीनारायणाभ्यां नमः. ओम श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः. इति नमस्कारं कुर्यात्. ओम नेत्रादम्य ओम शुभाभ्युदयार्थं भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरटेश्वर स्वामी सन्निधो शमे वृक्ष पूजार्थं संकल्प ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थात्मिका आदिदैविका व्यवहारे उद्योगे धन्वन्तरिः पुण्डरीकाक्षाय नमः. ध्यायामि ध्यानं समर्पयामि. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. अक्षतां समर्पयामि. प्रणामा स्वागता प्रतिमा स्थापना समर्पयामि. औपचारिकेन स्नानं समर्पयामि. तेन देवा पवित्रेण आत्मानं पुनते सदा. तेन सहस्रधारेण श्राद्धे पवित्रार्थे अक्षतां समर्पयामि.
अर्चत प्रार्थत प्रियमेधासो अर्चता अर्चन्तु पुत्रका उदवरं दृष्ट्वार्चता अर्चत प्रार्थता दिव्यश्रीचन्दनं समर्पयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो समुद्रस्य गृहाय मे ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ समीपे लवलोपहार नैवेद्यं समर्पयामि नारिकेलवलोपहार नैवेद्यं समर्पयामि ॐ प्रोक्ष ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ అంజదుల్లా బాగ్ శివాలయం సమీపంలో ఓ వ్యక్తి హత్య జరిగింది. 3 సంవత్సరాల క్రితం నిందితుడు మరియు మరణించిన వ్యక్తి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. మృతుడి భార్యతో నిందితుడు ఫోన్లో చిట్చాట్ ప్రారంభించాడు. మృతుడు వేరే ఇంటికి మారాడు. 1 సంవత్సరం క్రితం అతను ఆమెను పిలవడం ప్రారంభించాడు. ఈ విషయం మృతుడికి తెలియడంతో వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగడంతో పెద్దలు కుటుంబ సభ్యులతో విషయం తెలుసుకున్నారు. ఈ విషయమై 10 రోజుల క్రితం వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు సబ్రామ్ ఇంటి దగ్గరకు వెళ్లడం ప్రారంభించాడు. 9/10/2024 సాయంత్రం గంటల సమయంలో నిందితులు మరియు చనిపోయిన వారు ఈ విషయం గురించి చర్చించడానికి సబ్రామ్ ఇంటికి వచ్చారు. ఫాతిమానగర్ అజ్మతుల్లా శివాలయం వద్ద మరణించిన వ్యక్తి, అతని సోదరులు, నిందితులు సమస్యను చర్చిస్తున్నారు. నిందితుడు అకస్మాత్తుగా తన నడుము నుంచి ఒక కత్తిని తీసి సాజిద్ను చంపాలనే ఉద్దేశంతో అతని కడుపు ఎడమ వైపు మరియు ఎడమ చేతిపై పొడిచాడు. 12/10/2024 సుమారు 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎంఏ జావిద్ పర్యవేక్షణలో ఫలక్నుమా పిఎస్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి మరియు అతని బృందం ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు రోజు అయినటువంటి హత్య కేసును ఈ రోజు ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. ఫలక్నుమా లో అంజదుల్లా బాగ్ లో ఏదైతే 9వ తారీఖు రోజు రాత్రి మర్డర్ జరిగిందో సాజిద్ అనే వ్యక్తిది, దీంట్లో ఈరోజు ఉదయం 6 గంటలకి మన ఫలక్నుమా పోలీసులు ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని మొహమ్మద్ సిద్దిక్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ రోజు చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు అర్బాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి హత్య గల కారణం ఏంటంటే, ఈ నిందితుడు మరియు చనిపోయిన వ్యక్తి ఎదురెదురుగా 3 సంవత్సరాల క్రితం ఎదురెదురు ఇళ్లలో నైబర్గా ఉండేవారు. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతోటి నిందితుడు ఫోన్ చాటింగ్ ముందు ఫోన్ కాల్ పరిచయం ఉండే. దీన్ని అన్వయించి ఇద్దరి మీద ఘర్షణ జరిగింది. వీళ్ళు ఆ కాలనీ పెద్దలు ఎల్డర్స్ కలిసి వాళ్ళని సంజాయించడం జరిగింది. ఆ తర్వాత తదుపరి డిసీజుడ్ ఉన్నాడు మొహమ్మద్ సాజిద్ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ మొహమ్మద్ సాజిద్కి భార్య మీద ఇంకా అనుమానం ఉండే. ఇద్దరు ఫోన్ కాల్ చేస్తున్నారనేసి ఒక 10 రోజుల క్రితం గొడవ జరిగితే ఇతని భార్య ఇతను వదిలేసి తల్లిగారింటికి వెళ్ళి బ్రదర్ ఇంట్లో సబ్రాన్ ఇంట్లో ఉండడం జరిగింది. మొహమ్మద్ సాజిద్ మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని నిందితుని ఫలక్నుమా పోలీసులు త్వరగానే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో త్వరలో పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా వివరాలు కాబట్టి ఈ కేసులో ఎవరైనా కుట్ర ఉందా, ఎవరెవరి భాగస్వామ్యం ఉంది అనేది వివరణ తీసుకోవడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతోనే సంజీవరావుపేటలో త్రాగే నీరు కలుషిత నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీ మిషన్ భగీరథ ఏఈ/డిఈలపై చర్యలు తీసుకోవాలని, గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అస్వస్థతతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. ఈ అస్వస్థతకు గురైన వారిని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో సిపిఎం బృందం పరామర్శించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, నారాయణఖేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి రమేష్, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు కౌన్సిరామ్ కలిసి పరామర్శించి అస్వస్థతకు గల కారణాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. వైద్య అధికారులు మాత్రమే ఈరోజు చక్కర్లు కొడుతున్నారు తప్ప జిల్లా ఉన్నత అధికారులు మాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు అస్వస్థతకు గురవుతున్నటువంటి వాళ్ళకి అందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మొత్తం అందరినీ కూడా అస్వస్థకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం అనేటటువంటి జరిగింది. వాళ్ళకి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటన జరిగితే ఈ ఘటన ఎందుకు జరిగిందో ఇప్పటిదాకా ఈరోజు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా నిర్లక్ష్యంగా
అధికారులు ఉన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడవలసినటువంటి బాధ్యత అధికారులది ఉంది, ప్రభుత్వాన్ని ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెరుగైనటువంటి వైద్యం అందించాలి, అవసరమైతే కార్పొరేట్ వైద్యం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడాలి అని చెప్పేసి ఇవాళ కోరుతా ఉన్నాం. అనేక మంది ఈరోజు పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళని మొత్తం రికవర్ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వైద్య సౌకర్యాలు అందించాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా చనిపోయినటువంటి కుటుంబాలు ఇటు బాయికాడి సాయమ్మ కుటుంబానికి కానీ గొల్ల మహేష్ కుటుంబానికి కానీ ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు వెంటనే ఆదుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ క్యాంప్ గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి, అట్లనే గ్రామంలో ఈరోజు ఆ బావి నీళ్లు తాగడం వల్ల ఈరోజు పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. మరి పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తా ఉన్నారు, మిషన్ భగీరథ ఏఈ కానీ డిఈ కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజల ప్రాణాలంటే అక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ ఏఈ కానీ డిఈ కానీ పట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఆడ చెత్తతో నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్తుంది పరిశుభ్రత రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అక్కడ మోడీ చెప్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ప్రజల యొక్క ప్రాణాల పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 80 మందికి పైగా ఈరోజు తీవ్ర అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణాలంటే ఈ అధికారులకు లెక్కలేదు. అందుకని ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి అధికారులు ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. అందుకనే ప్రజల యొక్క ప్రాణాలని కాపాడవలసినటువంటి బాధ్యత, వైద్యం అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులు అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెరుగైనటువంటి వాళ్ళకు వెంటనే ఈరోజు వాళ్ళకి వైద్యం అందించేటటువంటి పద్ధతిలో చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువరాజు ఆరుద్రరావుతో పాటు ఆయుధ పూజలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి పట్టణ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బంది ఆయుధ పూజ. ఆయుధ పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఘనంగా విజయదశమి పండుగ ఉత్సవాలు. అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తుపాకీతో కాల్చివేత. చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన బాబా సిద్దికి. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.